గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవైతే మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే సివిలియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ వీడియో అయితే ఆల్రెడీ నేను చేయడం జరిగింది. అది మీరు చూడకపోతే అది చూసాను ఫ్రెండ్స్. దానికైతే మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లారిటీ అయితే మీకు తెలియడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి ఆ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ₹1 ఫీజు అనేది కూడా మీకు అవ్వదు. మీరైతే ఇక్కడ ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మీకు అనేది పోస్టల్ ద్వారా మీకు పంపించాల్సినప్పుడు మాత్రమే అయ్యే ఖర్చు మాత్రమే మీకు ఉంటుంది. మిగతా ఎలాంటి ఖర్చు అయితే మీకు రాదు. అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇదైతే మీరు చూడొచ్చు. ఇదైతే మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో మాత్రమే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుందండి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిలప్ చేసేటప్పుడు ఏదైనా రాంగ్గా ఫిలప్ చేస్తే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ లాస్ట్లో చూసి అయితే మీరు ఏమేమి పంపాలి, అదేవిధంగా ఎలా పంపాలి, లాస్ట్ డేట్ ఏంటి అనేది కూడా క్లారిటీ అయితే చెప్తాను. పూర్తి అయితే మీరు చూసి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే మీకైతే ఈజీగా అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిలప్ చేసి సెండ్ అనేది చేయొచ్చు. అండ్ వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. లైక్స్ అయితే మీరు చేసేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో అయితే ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని ఇక్కడ రాసి ఇన్ యూనిట్ అనేది చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి అప్లై అనేది చేస్తున్నారా, లేదా ఇక్కడ మీరు అస్సాంకి అప్లై అనేది చేస్తున్నారా అనేది ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చూస్తే ఎక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటే అక్కడైతే మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎక్కువ వేకెన్సీ అయితే ఉంది. అదేవిధంగా ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్ ఇండియా వైజ్ సర్వీస్ అవైలబిలిటీ అయితే ఉంది. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి మన తెలుగు రాష్ట్రంలో కూడా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా మీరు అప్లై అనేది ఫస్ట్ అయితే చేయండి. ఒకవేళ వస్తే తర్వాత సంగతి. ప్రజెంట్ జనరేషన్లో అయితే మీకు జాబ్ రావడమే చాలా కష్టం అనుకుంటే మీకు అదేవిధంగా ఏదైనా మీకు వస్తే అది మీకు అయితే మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే ఆ ప్రాసెస్ అయితే మీకు చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ మీరు పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఏ పోస్ట్కి అప్లై అనేది చేస్తున్నారో ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఏదో ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నానండి. అయితే ఇక్కడ మీరు చూడండి. తర్వాత క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఏ నేమ్ ఉంటే అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ 10th మెమోలో ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ రీసెంట్ ఫోటో ఇది ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ రీసెంట్ ఫోటో అయితే ఓన్లీ 3 months లోపు దిగిన ఫోటో మాత్రమే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పేస్ట్ అనేది చేసి సెల్ఫ్ అటాస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కింద చేసి ఇక్కడ మీరు అయితే డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ రోజుకి మీరు ఫిల్అప్ అనేది చేస్తున్నారో అంతే. ఎలాంటి గస్టెడ్ సిగ్నేచర్ ఏమైతే అవసరం అయితే లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th మెమో కూడా మీరు అటాచ్ అయితే చేయొచ్చు. ఓన్లీ జిరాక్స్ మాత్రమే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అనేది ఒకటి గమనించవచ్చు. అండ్ లాస్ట్ డేట్ నాటికి అనేది మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ మీరు కౌంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అని చూసుకుంటే ఫ్రెండ్స్ 15 జూన్ 6 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే 15 వరకు అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి అప్పుడు వరకు కౌంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా మీరు కౌంట్ అనేది చేయాలని ఇక్కడ చూసుకుంటే హోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేషన్ అని టైప్ చేస్తే ఫస్ట్ అయితే వెబ్సైట్ అయితే వస్తుంది. దాంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత లాస్ట్ డేట్ అనేది 15 జూన్ 2025 అని ఇక్కడ మీరు అక్కడ టైప్ చేస్తే మీకు అనేది ఆల్రెడీ అక్కడ చూపించేస్తుంది. ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి ఇక్కడ క్లారిటీ చూపిస్తాను. అది ఇక్కడ మీరు ఇచ్చేస్తే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. తర్వాత మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్ నెంబర్, తర్వాత విలేజ్ నేమ్, పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే మీకు పోస్ట్ అనేది ఎక్కడ వస్తుందో ఆ పోస్ట్ ఆఫీస్ నేమ్ అయితే ఇవ్వండి. డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక స్టేట్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ తర్వాత మీకు అనేది పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ అయితే ఉంటుంది. చాలా మందికి అయితే అలాంటప్పుడు సేమ్ అయితే రాయండి. వేరుగా ఉంటే మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మీ హౌస్ నెంబర్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది మీ కేటగిరీ ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. క్యాస్ట్ అనేది దీంట్లో మీరు చూడొచ్చు. మీరు ఏ క్యాస్ట్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఎస్సీ అయితే ఎస్సీ అని ఇక్కడ టిక్ చేసి ఇక్కడ ఎస్ అని ఇక్కడ మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇదే విధంగా మీరు రాసిన తర్వాత నెక్స్ట్ అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు దేనిపైన అప్లై అనేది చేస్తున్నారో అదైతే ఇక్కడ మీరు 10th అయితే 10th అని ఇక్కడ రాయండి. సపోజ్గా ఎంటీఎస్ వాళ్ళకైతే 10th సర్టిఫికేట్ మాత్రమే అడగడం అయితే జరిగింది కాబట్టి 10th అనేది ఇక్కడ మీరు రాయొచ్చు. 10th క్లాస్ అనేది ఇక్కడ మీరు రాస్తే సరిపోతుంది. తర్వాత ఎనీ అదర్ క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. సపోజ్గా డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ అని రాయొచ్చు. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ పక్కన మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. కేటగిరీ విచ్ అప్లైడ్ ఫర్ అనేది మీరు ఏ కేటగిరీలో అప్లై అనేది చేస్తున్నారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది.
ఇక్కడైతే మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నికల్ ఏదైనా ట్రైనింగ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మీరు సింపుల్గా నన్ను ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎన్ఏ ఇట్లా ఎన్ఏ ఇచ్చిన తర్వాత ఇట్లా రాయాల్సి అయితే ఉంటుందండి సింపుల్గా. కాకపోతే ఖాళీగా మీరు ఇక్కడైతే వదిలేయద్దు. ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు మీ డొమిక్యూల్ స్టేట్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు చాలా మంది అయితే చేసుకోరు ప్రజెంట్ అయితే. అప్పట్లో అయితే ఇది బాగా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఇది పట్టించుకోవట్లేదు కాబట్టి ఎవరు చేసుకోవట్లేదు మ్యాక్సిమం. లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చేయండి, టిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీ సిగ్నేచర్ చేసిన తర్వాత ఫర్ ఆఫీషియల్ రికార్డ్ ఓన్లీ అనేది ఇది మీరు ఫిలప్ అనేది చేయొద్దు. ఇది ఖాళీగా వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ రోజున ఇది ఫిలప్ అనేది చేస్తున్నారో ఆ డేట్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయండి. అండ్ ఈ అకాడమిక్ కార్డ్ కూడా మీరు సింపుల్గా అయితే ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏమేమి ఫిలప్ అనేది చేయాలో ఇక్కడ మీరు చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని, హౌస్ కీపింగ్ స్టాఫ్ కావచ్చు, ఎల్డీసీ వాళ్ళైతే ఎల్డీసీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ రీసెంట్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ అనేది ఇవ్వండి, ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడైతే మీ కరస్పాండింగ్ అడ్రస్ అయితే టోటల్గా ఫిలప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా డీటెయిల్స్ అయితే మీరు ఏమైతే ఇక్కడ రాయాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు ఇక్కడ మీకు రాసి అయితే రిటర్న్ అయితే సెండ్ అనేది చేస్తారు. ఇక్కడ మీకు ఇండెక్స్ నెంబర్ కావచ్చు, అదేవిధంగా రైటింగ్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అవి డేట్ మిగతా అనేది ఇక్కడ మీరు వాళ్ళైతే మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ అయితే ఉంటుందో ఇవైతే మీరు రాయాల్సిన అవసరం అయితే లేదు. ఈ 2 కాలమ్స్ అయితే మీరు వదిలేయాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది చూసిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్ మీరు సెండ్ అనేది చేయాలి, అదేవిధంగా మీరు ఎలా పంపాలి, ఎన్వలాప్ అనేది ఎలా ఫిలప్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ గైస్ చాలా మంది అయితే చూస్తున్నారు అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోకి లైక్ అయితే చేసేయండి. ఇక్కడ మీకు కావాల్సిన డాక్యుమెంట్ అనేది చూసుకుంటే వాళ్ళని మాత్రం జిరాక్స్ మాత్రమే మీరు సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కావచ్చు, ఏజ్ రిలాక్షన్, ఇక్కడ మీకు ఏదైనా కావాలంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమంటే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది, పీడబ్ల్యూడీ అనే వాళ్ళైతే పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అనేది, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కేటగిరీ వాళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ జిరాక్స్ మాత్రం మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఒరిజినల్ అయితే సెండ్ అనేది చేయదు. ఒకవేళ మీ డాక్యుమెంట్ ఏమైనా పోతే వాళ్ళైతే బాధ్యులు కాదు, ఓన్లీ జిరాక్స్ మాత్రమే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానిపైన అయితే మీరు సెల్ఫ్ అటాస్టెడ్ అయితే చేయాల్సి ఉంటుందండి. అంటే మీ సపోజ్గా ఇది మీరు మీ అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ అన్ని అనుకుంటే, సపోజ్గా ఇది 10th మేము అనుకుంటే లాస్ట్గా అయితే ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఇలా మీకు చేయడం వల్ల అయితే దీన్నే మీకు సెల్ఫ్ అటాస్టెడ్ అంటారు. అదైతే ఇక్కడ మీరు గమనించండి. మీరు ఇంతకన్నా ఏమైతే చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకే విధంగా తీసుకొని ఫస్ట్ అయితే మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ అయితే టోటల్గా ఫిల్అప్ అనేది చేసిన తర్వాత ఆ తర్వాత మీ అన్ని కావాల్సిన ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది ఇక్కడ ఒక ప్రాసెస్ పెట్టుకొని ఒక ఎన్వలాప్ అయితే తీసుకోవాలి. ఎన్వలాప్ అనేది ఇక్కడ చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా బుక్ స్టోర్లో కూడా దొరుకుతుంది. అక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అడ్రస్ ముందైతే ఫస్ట్ ఇక్కడ మీరు క్లారిటీ అయితే ఇక్కడైతే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ అయితే చేశారు, అదేవిధంగా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సపోజ్గా ఇది ఎన్వలాప్ అనుకుంటే ఎన్వలాప్ టాప్లో ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత ఇక్కడ ఎంటీఎస్ అప్లై చేస్తే ఎంటీఎస్ అండ్ కేటగిరీ అనేది కేటగిరీ అనేది సైడ్కి అయితే ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది కూడా రాయండి. రాసిన తర్వాత ఇక్కడైతే మీరు చూసుకుంటే ఫ్రమ్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ అనేది రాసిన తర్వాత మీ అడ్రస్ ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 దగ్గర అయితే ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ అడ్రస్ అయితే టోటల్గా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ ఏ విధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అడ్రస్ ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఉంటుంది. ఆ అడ్రస్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ కొన్ని అడ్రస్ అయితే ఇచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సపోజ్గా వెస్ట్ బెంగాల్కి అప్లై అని చేస్తే మీకు వెస్ట్ బెంగాల్కి అయితే ఈ అడ్రస్ అయితే ఉంటుంది. ఈ అడ్రస్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. పిన్ కోడ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ పిన్ కోడ్కి అయితే మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ అయితే ఓన్లీ ఇక్కడ మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే తీసుకుంటారు. ఫాస్ట్గా అయితే పోతుంది కాబట్టి మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీరు పంపిస్తే లేట్గా అయితే వెళ్తుంది, తర్వాత త్వరగా అయితే మీ అప్లికేషన్ చేరదు, అదేవిధంగా రిజెక్ట్ కూడా అవుతుంది. కాబట్టి ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఇక్కడ కాకుండా మీరు వేరే దగ్గర అప్లై చేసుకోవాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు అస్సాం వాళ్ళకైతే అస్సాం దగ్గరే ఉన్నాయి, అదేవిధంగా మలక్యాండ్ వాళ్ళకైతే హర్యానాలో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. కాకపోతే తక్కువ వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఎక్కువైతే ఉన్నాయి కాబట్టి అక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు మీరు అనేది. ఇక్కడ వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మీరు ఎన్వలాప్ అనేది చూసుకుంటే 2 అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. పెద్ద దానిపైన ఇలా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎంటీఎస్ అయితే ఎంటీఎస్ అని రాసిన తర్వాత కేటగిరీ అయితే మీ కేటగిరీ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత 2 అని రాసి వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ మీరు ఇలా అయితే మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఫ్రమ్ అని రాసి మీ అడ్రస్ అయితే ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మీరు మెయిన్ ఎన్వలప్ పైన అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అది ఒక చిన్న ఎన్వలప్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది ఎందుకని మీరు చూసుకుంటే మీకు రిటర్న్ అయితే అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళు పంపిస్తారు. దానికోసం అయితే మీరు ఒక చిన్న ఎన్వలప్ అయితే పంపాలి. అదేవిధంగా దానిపైన అయితే మీరు 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి అయితే ఉంటుంది. పోస్టల్ స్టాంప్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇలాంటిది అయితే ఒకటి మీరు తీసుకొని పోస్ట్ ఆఫీస్లో దొరుకుతుంది. అక్కడ నుంచి తీసుకొని ఇక్కడైతే మీరు అతికించాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 అని ఇక్కడ మెన్షన్ అయితే చేసి ఇక్కడ కింద ఆడితే మీ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుందండి. మీ ఫ్రమ్లో ఏ అడ్రస్ అయితే రాశారో సేమ్ అదే అడ్రస్ దీనిపైన రాసి అయితే మీరు మెయిన్ ఎన్వలప్లో ఈ ఈ చిన్న ఎన్వలప్ ఒకటి పెట్టి అదేవిధంగా మీ అప్లికేషన్ పెట్టి అదేవిధంగా అన్ని రకాల మీ సర్టిఫికేట్స్ అనేది జిరాక్స్ అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు, అది కూడా పెట్టాల్సి అయితే ఉంటుందండి. దీంతో పాటు 2 రీసెంట్ ఫోటో అయితే మీరు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ అనేది మీరు అప్లికేషన్లో అయితే 2 అయితే ఆల్రెడీ పేస్ట్ అనేది చేశారు. అది కాకుండా ఇంకా 2 అయితే ఎక్స్ట్రా మీరు దీంట్లో పెట్టి అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు సెండ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ ప్రాసెస్ అయితే మీరు చూడడానికి అయితే ట్రై అనేది చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా అయితే మీకు వెళ్ళిపోతుంది. అండ్ గైస్ ఇదే ప్రాసెస్ మీరు ఈజీగా చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఎన్వలప్ ఇంకా ఎలా ఫిల్అప్ చేయాలో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉంటుంది. ఇలాంటి అయితే thumbnail అయితే ఉంటుంది. అది మీరు చూస్తే క్లారిటీ అయితే మీకు అర్థమవుతుంది. అదైతే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్